ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయము 12వ వచనంలో చెప్పాడు, మనము పోరాడునది శరీరులతో కాదు, ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ ఆకాశ మండలమందున దురాత్మల సమూహములతోనూ మనం పోరాడుచున్నామన్నాడు. బాగా వినండి. పోరాడుచున్నాం అన్నాడా, నడుస్తున్నాం అన్నాడా? పోరాడుతున్నాం అన్నాడా, ఫ్రెండ్షిప్ చేస్తున్నాం అన్నాడా? పోరాడుతున్నాం, యుద్ధం చేస్తున్నాం. ఎవరితో యుద్ధం చేస్తున్నాం? మనకు కనబడుతుంది శరీరులు అంటే మనుషులే, కానీ వారి వెనక వారిని శోధించి వారు మనల్ని శోధించేటట్టు చేస్తుంది 3 వర్గాల దురాత్మలు. 1 ప్రధానులు, 2 అధికారపు దూతలు, 3 ఆకాశ మండలమందున దురాత్మల సమూహములు. దురాత్మ అనలా, దురాత్మలు అనలా, గుంపులు అన్నాడు, దురాత్మల గుంపులు. ఎప్పుడైతే ఇరుకు మార్గంలోకి మనం ఎంటయ్యామో మనల్ని ఎలాగైనా సరే వెనక్కి తిప్పాలని ఈ 3 వర్గాలుగా అవి మన మీద అటాక్స్ చేస్తూ ఉంటాయి. మనల్ని వెనక్కి తిప్పడానికి దాడి. ఏ కార్యాలు చేయకుండా మన మీద దాడి చేస్తాయో చెప్తా, ఇంట్రెస్ట్ ఉంటే రాసుకో. నంబర్ 1, మనల్ని క్రీస్తును వదిలిపెట్టి మళ్ళా లోకములోకి వెళ్ళిపోయి ప్రాచీన స్థితికి వెళ్ళిపోయేటట్లు మన మీద దాడి చేస్తాయి. నంబర్ 1, మనల్ని వెనక్కి తిప్పడానికి మన మీద దాడి జరిగిద్ది. నంబర్ 2, మనం పాపములో పడి విశ్వాస విషయంలో బలహీనపడి మన భక్తి ప్రశాంతంగా చేయకుండా దేవునితో మనకున్న సంబంధం తెంపబడే విధంగా మనం శోధించబట్టానికి అవి మన మీద అటాక్ చేస్తాయి, దాడి చేస్తాయి. 2, 1 మనల్ని వెనక్కి తిప్పడానికి, 2 ఒకవేళ ముందుకు సాగటానికి ప్రయత్నించిన ప్రశాంతంగా ముందుకు సాగలేకుండా ఎక్కడ వేసిన గొంగళ్ళు అక్కడే అన్నట్టు ఆగిపోవడానికి. ఏముంది, ఆత్మీయ జీవితంలో పడతాలు లెగుస్తా ఉంటే ఇక ముందుకు పోయేది ఉండదు. విశ్వాసిగానే ఆగిపోతుంటాడు. అయ్యో నేను కూడా దేవుని పని చేయాలి, నేను కూడా దేవుని కొరకు ప్రకటించాలి, నేను కూడా సేవ చేయాలన్న అభిప్రాయానికి రాలేడు. ఏమనుకుంటాడు తెలుసా? నేనే పడతాలు లెగుస్తా ఉన్నా, ఇంకొకటికి ఏం చెప్పేది, ఇంకొకటి నేను నిలబెట్టేది నా వల్లే కావట్లేదని నిరాశపడిపోతాడు. అలా మనం నిరాశలోకి వెళ్ళిపోవడానికి, పదే పాపంలో పడిపోవునట్లు, దేవునితో సంబంధం తెగిపోవునట్లు మనల్ని శోధిస్తాయి. 2, 3వది, మనం ఎవరికైనా సువార్త చెప్పడానికి ప్రయత్నిస్తే సువార్త చెప్పడానికి అనువైన ప్రశాంతత మనకి లేకుండా మనల్ని అటాక్ చేస్తాయి. తెలుసా మీకు ఆ సంగతి? నీకు ఇంట్లో పరిస్థితులన్నీ ప్రశాంతంగా ఉన్నాయి అనుకో, ఇక నువ్వు ఊరుకో, నువ్వు ఆ అమ్మని గదిలిచ్చో ఈ అమ్మని గదిలిచ్చో సువార్త చెబుతూ ఉంటావు. అందుకని అయ్యేం చేస్తాయో తెలుసా? నీ ఇంట్లోనే ఒక తిరణాలు సృష్టిస్తాయి, నీ ఇంట్లోనే ఒక గందరగోళం. నీ భర్తకు బాగలేకో, నీకు బాగలేకో, పిల్లలకు బాగలేకో నువ్వే తట్టెడు దుఃఖంలో ఉండేటట్టు చేస్తాయి, నీకే ప్రశాంతత లేకుండా చేస్తాయి. మరి నీకే ఇవన్నీ లేనప్పుడు నువ్వు పోయి ఇంకొకళ్ళకి చెప్పేది ఎక్కడా? కాబట్టి నీవు సువార్త ప్రకటించకుండా నిన్ను అసలు ఆపివేయడానికి, నిన్ను డిస్టర్బ్ చేయడానికి ప్రయత్నం చేస్తాయి దురాత్మలు. ఇది 3వది. ఒకవేళ నువ్వు బయటికి వెళ్ళి ప్రకటించడానికి ప్రయత్నం చేస్తే అట్లా కూడా కొంతమంది వ్యక్తుల్ని శోధించి నువ్వు ప్రకటించకుండా అడ్డగించడానికి అట్లా కూడా దాడి చేస్తాయి. అర్థమైందా? ఇలాగా మనం ప్రశాంతంగా ఉండకుండా, సజావుగా భక్తి చేసుకోకుండా, దేవుని సువార్త ఇతరులకు ప్రకటించకుండా మనం మళ్ళా వెనక్కి వెళ్ళిపోయేటట్టు ఇలా అనేక రీతుల మన మీద నిరంతరం దాడి జరుగుతూనే ఉంటుందని ఎప్పుడు మర్చిపోవద్దు. నీ కంటికి ఎవరూ కనబడకపోవచ్చు, కానీ నీ మీద వాటి దృష్టి ఉంటుంది. బ్రదర్, నేను చెప్పేది నిజం. నీకు అర్థమవుతుందో లేదో నాకు తెలియదు. అర్థమవుతుందా? కావాలంటే చూడు, ఎవరిళ్లలో అయితే ప్రార్థన చేసుకోవడానికి టైం ఇస్తారో, అవకాశం ఇస్తారో వాళ్ళని శోధిస్తాయి, వాళ్ళ కుటుంబంలో గలిబిలి సృష్టిస్తాయి. ఆ దెబ్బకు దడుచుకొని వీళ్ళు సర్దుకుంటారు. మా ఇంట్లో ప్రార్థన పెట్టిన కాడి నుంచి శోధనలు వస్తున్నాయి మాకు
అన్ని కష్టాలు అయిపోయినాయి. కానీ ఆ శోధనలకు మనం నిలిచి ఆ పోరాటంలో గెలిస్తే, యెహోవా మందసము తన ఇంట ఉంచుకొనినందున ఓబేదేదోము ఇంటిని యెహోవా ఆశీర్వదించెను అన్న మాట నెరవేరిద్ది గృహాల్లో. ఆ పోరాటాలకు తట్టుకొని మనం కానీ గెలవగలిగితే, ఓపిక పట్టగలిగితే, సరే శోధనలు ఎదురైనప్పటికీ కూడా నా ఇంట జరిగే ప్రార్థన నేను ఆపను, నా ఇంట జరిగే దేవుని పనిని నేను ఆపనని నువ్వు కానీ గట్టి పట్టి కూర్చుంటే, శోధన కాలంలో అవి శోధించిన తర్వాత దేవుడు ఎంటర్ అవుతాడు, వాటిని తొలగించి ఒబేదేదో మీ ఇంటిని ఆశీర్వదించినట్టు నీ ఇంటిని కూడా తప్పనిసరిగా ఆశీర్వదిస్తాడు, అది వర్ధిల్ల చేస్తాడు. దానికి ముందు ఎదురయ్యే శోధనలు తట్టుకొని నిలబడాలి. పెను తుఫానులాగే వచ్చి పడుతుంటాయి. ముఖ్యంగా చెప్తున్నాను నేను, నీ ఇంటిలో ప్రార్థనా గుంపును తయారు చేసిన వ్యక్తిగా నీకు నీ ఇంట శోధనలు, అలాగే బయట ఉన్న వ్యక్తులను ప్రార్థనలోకి నడిపించడానికి నువ్వు ఒకవేళ దేవుని పనికి పూనుకుంటే అట్లా ఉన్న నీకు కూడా శోధనలు, ప్రశాంతత లేకుండా, దెబ్బ మీద దెబ్బ తగిలేటట్టు. ఎందుకంటే నువ్వు ఒట్టిగా ఉండాలా 10, 15, 20, 30, 40 మందిని ఫోన్ ద్వారా అయితేనేమి, ఇంకొక రకంగా అయితేనేమి ప్రార్థనలోకి నడిపిస్తావు, వాళ్ళ లైన్లోకి తెస్తున్నావు నువ్వు. ఇప్పుడు ఫోన్ ద్వారా ప్రేయర్ నడిపిస్తుంటారు చాలామంది, అందులో 30, 40, 50, కొన్ని ఫోన్లలో 100 మంది కూడా వచ్చి ప్రేయర్లో ఏకీభవిస్తూ ఉంటారు. అట్లాంటి పరిచర్య కొంతమంది చేస్తూ ఉన్నారు. ఇక వీళ్ళకి రెండో పని లేదు, ఫోన్ ద్వారా అందరినీ కలుపుకొని ప్రార్థన చేస్తూ ఉంటారు అనేక అంశాల కోసం. నువ్వు అలా నిలబడినా, ఫోన్ ద్వారా అనేకుల్ని ప్రభావితం చేసిన, ఇంటిలో ప్రార్థనా గుంపును లేపినా, లేకపోతే బయటికి వెళ్ళి ప్రకటించాలి అనే ఉవ్విళ్ళూరినా కుట్ర జరిగిద్ది నీ మీద. ఇక నీకు ప్రశాంతత లేకుండా, నీకు మెంటల్ టెన్షన్స్ వచ్చేటట్టు, ప్రెజర్స్ వచ్చేటట్టు, ప్రశాంతంగా ఉంటే నువ్వు అంత దేవుడి పని అంటుంటావు. అందుకని నువ్వు టార్చర్ అయ్యేటట్టు నీ మీద కుట్ర చేయటానికి దురాత్మలు దాడి చేస్తాయి. ఇది ఖచ్చితంగా జరిగిద్ది. మరి అవి దాడి చేసినప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే, దేవుడు మౌనంగా ఉంటాడు. దేవుడు ఎందుకు మౌనంగా ఉంటాడంటే, వాటి దాడుల్ని తిప్పి కొట్టడానికి కొన్ని ఆయుధాలు ఇచ్చాడు దేవుడు. వాటి దాడుల్ని తిప్పి కొట్టడానికి కొన్ని ఆయుధాలు ఇచ్చాడు. ప్రభువా, ఏంది నా మీద ఇట్లా కుట్ర జరుగుతుందంటే, మరి దేవుని నా పని చేయాలి, సేవ చేయాలని ఆశ కలిగి ఉన్నావు, ఏదో ఒక విధంగా నన్ను మయంపరచాలని తపన కలిగి ఉన్నావు, బాగానే ఉంది, అభిప్రాయం మంచిదే, ఆలోచన మంచిదే. మరి అలా పూనుకున్నప్పుడు యుద్ధం ఎదురైద్దని నీకు తెలియదా? శత్రువులు నీ మీద ముట్టడి వేస్తారని నీకు తెలియదా? నిద్రమోహమా, తెలుసుకో ముందు అదేడు అంటాడు. ఏమన్నా అర్థమైంది నేను చెప్పింది? వాడి గుప్పెట్లో ఉన్న వాళ్ళను నువ్వు బయటికి తీసుకురావడానికి ట్రై చేస్తే వాడు ఎందుకు ఊరుకుంటాడు? వాడు నీ మీద దాడి చేస్తాడని నీకు తెలియదా? నువ్వు అది ఎరిగి ఉండాలి. ఎప్పుడైతే నువ్వు నా పక్షాన నిలబడతావో, ఎప్పుడైతే నువ్వు నా చిత్తము నెరవేర్చాలనుకుంటావో, ఎప్పుడైతే నీవు నా కొరకు ఫలించాలనుకుంటావో, నన్ను మయంపరచాలనుకుంటావో, నా కోసం బతకాలనుకుంటావో, అప్పుడు నీకు ఒకంతగా ఉన్న అగ్నిగుండము 7 ఎక్కువైద్దని మర్చిపోవద్దు. శద్రకు, మేషాకు, అబేద్నెగో అనే భక్తులు ఎప్పుడైతే దేవుని పక్షమున నిలిచి మేము ఆయనకే మొక్కుతాం కానీ మరి దేనికి మొక్కమని నిలబడ్డారో, అంతవరకు ఒకంత మండుతున్న అగ్నిగుండాన్ని నెబుకద్నెజరు 7 ఎక్కువ చేయమన్నాడు. నీకు తెలుసా సంగతి? ఒకవేళ వీళ్ళు దేవుడి పక్షాన లేకుండా అందరితో పాటు గుంపులో గ్లోరీ, నలుగురిలో నా తనయ్యాలన్నట్టుగా ఆ బొమ్మకు మొక్కినట్టయితే గొడవ ఉండేది కాదు, అసలు అగ్నిగుండంలో పడేవాళ్లే కాదు. కానీ వీరు ఎప్పుడైతే దేవుని మహిమపరచాలి, దేవుని పక్షంగా నిలబడాలి అని తీర్మానం చేసుకున్నారో, దైవ చిత్తాన్ని నెరవేర్చాలని డిసైడ్ అయ్యారో, అప్పుడు ఒకంతగా ఉన్న అగ్నిగుండము 7 ఎక్కువైంది. యాజ్ ఇట్ ఈజ్గా దేవుని పక్షాన నిలబడి దేవుని కోసం ఫలించాలి, పనిచేయాలనుకునే వాళ్ళందరికీ కూడా 7 అగ్నిగుండాన్ని దృష్టిలో పెట్టుకోండి. దేవునికి స్తోత్రం. అంటే నీకు ఒకంతగా ఉన్న శ్రమ 7 ఎక్కువ అయ్యే అవకాశం ఉండొచ్చు. దానికి మెంటల్గా ప్రిపేర్ అయి ఉండాలి. అబ్బో అట్లయితే కష్టం వేయాలంటే సర్దుకో, పిరికి పందా.
లేదు లేదు భలే పనేనే, చచ్చినా పర్వాలా సాగు వచ్చినా పర్వాలా, నేను మాత్రం వెనక్కి తగ్గే ప్రసక్తే లేదు. నా దేవుని మహిమ కోసం బతకాలి, నశించిపోతున్న ఆత్మల రక్షణ కోసం కష్టపడాలి, ప్రభునామాన్ని మహిమపరచాలి, పరిశుద్ధుల విజ్ఞాపన నేను జరిగించాలి, నేను దేవుని కోసం జీవించాలి అనే దమ్ముంటే ధైర్యవంతుడా ధైర్యవంతురాలా విను. అట్లాంటి ధైర్యం లేని పిరిగి పందలారా సర్దుకోండి. అట్లాంటి ధైర్యం లేని పిరిగి పందలారా సర్దుకోండి. ధైర్యవంతులారా చెప్పేది వినండి. దేనిని లెక్క చేయని వీరులారా నేను చెప్పేది వినండి. ఖచ్చితంగా ఎదురైద్ది, దాడి ఎదురైద్ది, దాన్ని లెక్క చేయకూడదు. ఇంత పరిచర్య జరిగిస్తూ ఉన్నాడు నా ద్వారా దేవుడు. ఆయన మరి స్టార్టింగ్లో మరి నాకు ఎదురై ఉండదంటారా? చిన్న మీ ఇంట్లో చిన్న ప్రార్థన పెడితేనే అబ్బో ఏందో తెగ శోధనలు వస్తున్నాయి అంటున్నా. మరి ఇంత చేసే నాకు ఎంత దాడి ఉంటుందో ఒక్కసారి చెప్పు. నువ్వు చేసేది ఎక్కువ, నేను చేసేది ఎక్కువ? ఎవరు చేసేది ఎక్కువ? నువ్వు చేసేది ఎంత? దానికి అబ్బో శోధనలని గందరగోళం అయిపోతే ఇక నేను మెంటల్ హాస్పిటల్లో చేరాలి. ఎందుకు? ఒక్కరోజు కూడా ప్రశాంతంగా ఉండను. ఎటో పక్క నుంచి సైతానికి నిప్పు పెడతానే ఉంటా. అందుకే వాడు నన్ను ప్రశాంతంగా ఉన్నాడు. ఎటు పక్క నుంచి ఆ సమస్య ఈ సమస్య, అదని ఇదని, అక్కడ అది ఇక్కడ ఇది, ఆ సంఘంలో ఇది ఈ సంఘంలో ఇది, అక్కడ ఆ పరిచర్యగాడది ఈ పరిచర్యగాడది, మెయిన్ బ్రాంచ్లో ఇట్లా అన్ని బ్రాంచుల్లో అక్కడ సమస్య ఇక్కడ సమస్య అని రోజు వస్తూనే ఉంటాయి. బయటికి వచ్చి కూర్చుంటే చాలు ఇక రెడీగా ఉంటాయి కేసులు. ఎందుకు? నన్ను మెంటల్గా టార్చర్ చేయడానికి. మరి ఒక చిన్నపాటి సంఘం కట్టి సేవ చేస్తేనే పాస్టర్లకి పాపం పరిచర్య మొదలు పెట్టినప్పుడు నిండా జుట్టున్న పాస్టర్లకి ఒక 100 మంది సంఘాన్ని కట్టేసరికి సగం ఊడుతుంది. ఆ 100 సంఘం 200 సంఘం అయ్యేసరికి దాదాపు సగం పోతుంది. ఏందయ్యా జుట్టేంది అట్టుపోయిందంటే ఏం చేద్దాం ఆలోచనలు అన్నా అంటున్నాడు. ఒక సంఘానికి అట్లా అయితే మరి ఇంత సంఘానికి ఇన్ని సంఘాలకి ఏం లేదు. బయటకు వస్తే చాలు ఇక రెడీ. మా శ్యామ్ రెడీగా ఉంటాడు లిస్ట్ రాసుకొని, అన్న ఇదన్నా అన్న అదన్నా. శ్యామ్ భలే వైనంగా చేస్తాడు. 16, 17, 20, 32 మొత్తం లిస్ట్ రాసుకొని పెట్టుకుంటాడు. అసలు ఏమి ఇబ్బంది పెట్టాడు. దేవునికి స్తోత్రం. లిస్ట్ రాసుకొని రెడీగా పెడతాడు. నేను అందుబాటు రాగానే అన్న అంటాడు. ఏందయ్యా అంటే మొదలు పెడతాడు. నేను చెప్పిన ప్రతి ఒక్కొక్కటి చెప్తాడు. సమస్య పరిష్కారం టిక్కులు కొట్టుకుంటూ ఉంటాడు. చెప్పిన రాసుకుంటూ ఉంటాడు. రెడీగా ఉంటాయి. ప్రశాంతత లేకుండా, నన్ను నెమ్మది లేకుండా ఏదో ఒక విధంగా నన్ను అభ్యంతరపరచడానికి సైతానగాడు వాడి దెయ్యాలు మొత్తం కలిసి కట్టకట్టుకుని ఎన్ని దాడులో. దేవుని పక్షమున మనం నిలిచి దైవ చిత్తము నెరవేర్చబూనుకున్నప్పుడు ఒకంతగా ఉన్న శత్రువు యొక్క కుట్ర 7 ఎక్కువ అవుతుంది. అయితే మనమేం చేయాలి మరి? ఈరోజు ఆల్రెడీ మీలో చాలామంది భక్తిపరులు ఎదుర్కొంటున్నారు ఈ శోధనలు. సేమ్ నాలో ఈ డౌట్ ఉందన్న అన్నోళ్ళు చేతులు ఎత్తండి. నిజంగా నాలో ఈ సందేహం ఉంది. నేను దేవుని కోసం నిలబడాలి, పరిగెత్తాలి, 4 ఆత్మలు రక్షించాలి, పని చేయాలి, ప్రార్థన గుంపును తయారు చేయాలి, సేవ చేయాలి అనుకుంటున్నప్పుడల్లా నాకు శోధనలు ఎక్కువైపోతున్నాయి అన్నోళ్ళు చేతులు ఎత్తండి. అది చూసారా మరి? అనుభవం మరి నాకెట్ట తెలుసు? అనుభవం. దేవునికి స్తోత్రం. మరి ఎట్లా? శత్రువేమో బలవంతుడు, వాడేమో కనపడకుండా కొడుతున్నాడు మనల్ని. ఒకడే కొడుతున్నాడంటే మనకు ఒక్కొక్కళ్ళకి ఎన్ని వందల దయ్యాలు తగిలిచ్చాడో తెలియదు, మనల్ని ఎన్ని దయ్యాలు రౌండ్ వేసినాయో తెలియదు. కానీ ఇక్కడైతే ముందే చెప్పేశాడు, మనం పోరాడున్నది శరీరులతో కాదు, ప్రధానులతోనూ అధికారులతోనూ, ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ, ఆకాశ మండలమందున దురాత్మల సమూహములతోనూ మనం పోరాడుచున్నాము. చాలా స్పష్టంగా చెప్పాడు. దయ్యాల గుంపులతో. ఒక దయ్యం కాదమ్మాయి చెల్లి, గుంపంట. ఒక్కొక్కరికి ఒక గుంపును తగిలించి పెట్టాడు వాడు. ఎందుకని మనకింత దాడి అంటే కొన్ని కారణాలు ఉన్నాయి. వాటిల్లో మొట్టమొదటిది ఏమిటంటే, విశ్వాసమును బట్టి మనం దేవుని కుమారులము కుమార్తెలమయ్యాం.
సైతానుకి వాడి దయ్యాలకు దక్కని సింహాసనం, కిరీటం, ఆధిక్యత, పరలోక పౌరత్వం, దైవ కుమారత్వం ఇవన్నీ కూడా మనకు లభించినాయి. అర్థమైందా? అందుకు మనమంటే వ్యసనం. అంతేకాదు, మనకు ఇవి ప్రాప్తించినయనే కాదు, భూమి మీద మనం క్రీస్తు రక్తంలో కడగబడి పరిశుద్ధాత్మను పొందుకొని దేవుని సంబంధంగా ఉన్నాం కదా, మనం ఆయన కొడుకులం కూతుళ్ళం అయ్యాం కదా, ఆయన ఆత్మ అబ్బా తండ్రి అని మొరపెట్టే ఆత్మ మనలో ఉన్నాడు కదా, ఆ ఆత్మ మనల్ని రేపుతూ ఉంటాడు దేవుని సేవ కోసం, పరిచర్య కోసం. దానివల్ల ఏం జరిగిద్దో తెలుసా? మన తండ్రి రాజ్యాన్ని విస్తరింపజేయడానికి మనం అహర్నిశలు పాటుపడతా ఉంటాం. క్రీస్తు రాజ్య నిర్మాణం కోసం మనం కష్టపడతా ఉంటాం. ఇటుపక్క భూమి మీద రాజ్య విస్తరణ, అక్కడ పరలోక పౌరత్వం, ఇవన్నీ మనకి అందొచ్చాయి. అందుకే శత్రువు దాడి ఎప్పుడు మన మీద ఉంటుంది. లోకంలో అన్యుల విషయంలోకి వచ్చేటప్పటికి అన్యుల విషయంలో వాడికి అంత పట్టింపు లేదు. ఎందుకంటే అన్యులందరూ వాడి గుప్పెట్లో ఉన్నారు, వాడి సంఖలో ఉన్నారు. ఇప్పుడు వాడి గుప్పెట్లోంచి సంఖలోంచి తప్పించుకుంది మనమే. అందుకని వాడి దెయ్యాలు మొత్తం కలిసి గట్టుగట్టి ముట్టడేసేది మనల్నే. ఎంతమందికి అర్థమైందమ్మా? నిన్న, నన్న, బయట వాళ్ళనా? మనల్ని. ఎందుకు మనల్ని? పరలోక పౌరులం, దేవుని కుమారులం, కుమార్తెలం. అంతేకాదు దైవరాజ్య విస్తరణలో దేవుని జత పనివారం కూడా. అందుకు మనల్ని చూస్తేనే వాడి దెయ్యాలకి సర మండుతుంటుంది. ఈ లైవ్లో, ఆ జూమ్లో కనపడే వాళ్ళు కూడా వినండి జాగ్రత్తగా. ఎందుకు? దేవుని పనికి పూనుకున్న ప్రతిసారి నీకు ఎదురు దెబ్బ తగులుతుంది, శోధనలు కలుగుతున్నాయి. ఇవన్నీ వదిలేసినప్పుడు ప్రశాంతంగా ఉంటుంది నీకు. ఏం ప్రార్థన, ఏం పడలేపో అని అంత వరుసగా శోధనలు అయిపోయినాయి. దేవుడు కూడా ఏం చేస్తున్నాడు ఏం అర్థం కావట్లేదు, నాకు ఎందుకు వచ్చింది కూడా, ఎవరు వాళ్ళు చేస్తారు, నాకెందుకు అనుకొని వదిలేస్తే ప్రశాంతంగా ఉంటుంది నీకు. మళ్ళీ ఏ శోధనలు కనపడవు. అట్లా కాకుండా కాస్త ఏదైనా చేద్దాం దేవుని పని అని పూనుకుంటే నీ శరీరం సహకరించదు, ఇంటి వాళ్ళు రివర్స్ అయిపోతారు, వీధిలో వాళ్ళు నీ మీదకి వచ్చి పడతారు. నువ్వెంత మంచి చేద్దామన్నా నేను శత్రువులా చూస్తారు. పిచ్చెక్కిపోద్ది నీకు. అలా డిస్టర్బ్ అయ్యి కొంతమంది పాపం అన్నీ సర్దుకొని, నా బోటోడు చెప్పినా కూడా చెవులు మూసుకొని కూర్చుంటున్నాను, నువ్వు ఎన్నన్నో చెప్పి అవి మాత్రం మేము చేయమని. ఎందుకు? శోధనలకు జడిసి భయపడి. ప్రియులారా, బైబిల్ ఎప్పుడు కూడా సమస్య చెప్పి సర్దుకోదండి. బైబిల్ విశిష్టత అదే. సమస్య చెప్పటంతో పాటు దాన్ని ఎలా పరిష్కరించాలో సమాధానం కూడా చెప్పుద్ది. శోధనలను అనుమతించేటువంటి దేవుడు దానిలో నుండి ఎలా బయటపడాలో ఆ సమాచారం కూడా ఇస్తాడని మర్చిపోవద్దు. మరి ఇన్ని దయ్యాలు కలిసి ఏకమై మన మీద దాడి చేస్తే దేవుడు ఏం చేస్తాడంటే మౌనంగా ఉంటాడు అన్నాను నేను. మౌనంగా ఉంటాడు. అది ఎట్లా న్యాయం అన్నా? మనం కష్టాలన్నీ ఆయన కోసం పడుతుంటే, ఇన్ని బాధలు ఆయన నామంలో పడుతుంటే ఆయన మౌనంగా ఉంటే ఎట్లా అన్నా? మరి మౌనంగా ఉండక ఏం చేస్తాడు? వాటిని ఎలా ఎదుర్కోవాలో, వాటిని దెబ్బతీయడానికి ఏ ఆయుధాలు వాడాలో అవి నీకు అందుబాటులో పెట్టాడు. వాటిని వినియోగించి నిన్ను శోధిస్తున్న వాటితో యుద్ధము చేయాలి. ఒక పక్క దేవుడిచ్చిన ఆయుధములను ధరించి యుద్ధం చేస్తూ నిన్ను ఇబ్బంది పెట్టి హింసించేటువంటి శత్రు సమూహమును ఎదిరించి, మరో పక్క దైవరాజ్య విస్తరణలో పాటుపడాలి. రెండు చెప్పి ముగిస్తాను అన్నాను. ఒకటి మన పోరాటం, మనకున్న సమస్య. రెండవది దాన్ని పరిష్కరించడానికి దేవుడు చూపించిన మార్గాలు. రెండే, ఎక్కువ మ్యాటర్ లేదు. మొదటిది సమస్య చెప్పా, మన యుద్ధ భూమిలో ఉన్నామని చెప్పా, పోరాటంలో ఉన్నామని చెప్పా, మన శత్రువులు కంటికి కనపడిన వాళ్ళని చెప్పా, మనకంటే బలవంతులని చెప్పా, వాళ్ళకి మనమంటే వ్యసనం అని కూడా చెప్పా, ఎనీ టైం మన మీద దృష్టి వేస్తాడని చెప్పా. మరి ఇప్పుడు వాటి చేతుల్లో నుంచి తప్పించుకొని వాటిని దెబ్బగొట్టి
మనం జరిగించాల్సిన పనిని విజయవంతంగా జరిగించాలి. కాస్తో కూస్తో దేవుడిచ్చిన ఆ కృప పొందుకొని నేను కాస్తో కూస్తో ఆ పోరాటం చేస్తూ ఇప్పుడు దాకా నేను ముందుకు సాగా. ఆయన అందించిన ఆయుధాలు అందిపుచ్చుకొని, ఒకవేళ అవి నేను ఎరగకపోతే నా బతుకు కూడా ఎప్పుడే తెల్లారిపోవును. స్టార్టింగ్లోనే నేను కూడా మీలాగే కొంచెం కాసేపు హడావుడి చేసి అబ్బో ఇదేదో మనకు కొంచెం సెగ్గొడుతున్నట్టుందని సర్దుకునేవాడిని. సర్దుకోకుండా అప్పటి నుంచి ఇప్పటిదాకా ఒక చిన్న కుటుంబంగా ప్రారంభమై వేలాది లక్షలాది కోట్లాది జీవితాలకు ఆశీర్వాదకరమైన పరిచర్య జరగడానికి దేవుడు ముందుకు తీసుకెళ్ళాడంటే కాస్తో కూస్తో ఆ ఆయుధాలు వాడటానికి దేవుడు కృపనిచ్చాడు. లేకపోతే నేను నీ కాడికి ఏమన్నా పెద్ద మునగాడినా తోపునా? నేనేమన్నా నీ కాడికి ఎక్కువ ఏమైనా ఉందా ఏంది? నాకు ఏం లేదు. కాస్త గ్రంథంలో చెప్పిన విషయాలు కొన్ని మైండ్లో పెట్టుకున్నా, హృదయంలో పెట్టుకున్నా, వాటిని వినియోగించి లైన్లోకి వెళ్తున్నా.